చాలా చక్కని మాట అది. 14-15 వచనాలు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు. ఇందులోని భావం ఏంటంటే, క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం కలుగుతుంది. ఏం కలుగుతుంది? రక్షణార్థమైన జ్ఞానం. ఆ జ్ఞానము, విశ్వాసము వలన కలిగే జ్ఞానము మనలను రక్షిస్తుంది. ఏది? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం. మన నమ్మకం పెట్టుకోవడం కాదు, ఏదో మనకి ఇష్టం వచ్చినట్లు మనకి నచ్చినట్లు విశ్వాసం ఉంచితే కాదు. యోహాను సువార్తలో నేనిచ్చు నీళ్లు త్రాగువాడెన్నడును దప్పికొనుడు. అప్పుడు ఆమెమనింది సమరయశ్రీ, అయ్యా ఇది బావి లోతైంది కదా, ఈ నీళ్ళు ఎట్లా నాకు ఇస్తావు? నీ దగ్గర చేదుకోవడానికి ఏమీ లేదు కదా, నీళ్ళు ఎట్లా ఇస్తావు నాకు? నువ్వు ఇచ్చే నీళ్లు త్రాగితే నేను దప్పికొనను అంటున్నావే, ఎప్పటికీ దప్పికొననా అని ఈ ఫిజికల్, ఈ భూ సంబంధమైన ఈ నీళ్లను గురించి మాట్లాడుతుంది ఆమె. కానీ తర్వాత కొంచెం ఆయనతో సంభాషణ పెరిగి, ప్రత్యక్షత పెరిగి, లాస్ట్కి ఆమె ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ప్రభు చెప్పిన మాట ఆమెకి గ్రహింపైంది. ఏంటది? విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు పారతాయి. చాలు, ఇంక నాకు నదులే పారుతుంటే ఈ కొండ నేనేం చేసుకునేను అనుకుంది. రక్షణార్థమైన జ్ఞానం ఇస్తుంది క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము. మనల్ని మెట్టు విశ్వాసమే జ్ఞానం ఇచ్చి మనల్ని నడిపిస్తుంది. మనల్ని మెట్టు నడిపించాలి. ఒకవేళ విశ్వాసము వలన మనకి జ్ఞానం కలగడం లేదు, మనము మెట్టు ఎదగడం లేదు, మనలో ఎదుగుదల కనబడట్లేదు, ఆత్మ సంబంధంగా మన విశ్వాసపరంగా లేదా రక్షణార్థమైన విషయములో రక్షణ సంబంధమైన ఎదుగుదల మనలో కనబడట్లేదు అని అంటే, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము మనలో ఎక్కడో కొరవడింది, ఎక్కడో కొరత ఏర్పడింది, ఎక్కడో రాంగ్ ట్రాక్ తగిలింది. ఎంత చక్కని మాట కదా అది. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము మీకు రక్షణార్థమైన జ్ఞానం కలిగిస్తుంది. ఈ రక్షణార్థమైన జ్ఞానం కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను నీవు బాల్యం నుండి నేర్చుకున్నావు కదా. ఎలా నేర్చుకున్నావు? అవి రూఢి అని ఎలా నమ్మావో వాటిని నేర్చుకోవడమే కాదు, వాటిలో నిలకడగా ఉండు. విశ్వాస జ్ఞానం ఇస్తుందా? ఆలోచించండి. నిజంగా యేసునందుంచే విశ్వాస జ్ఞానం ఇస్తుందా? విశ్వాసము రక్షణార్థమైన జ్ఞానం ఇస్తుంది. మాట బాగా ఆలోచన చేయండి. దేవా, నేను మీ యందు ఉంచుతున్న విశ్వాసము నాకు రక్షణార్థమైన జ్ఞానం కలిగిస్తుందా? నన్ను ఆత్మ సంబంధంగా నూతన మెట్టులోనికి ప్రతిరోజు, ప్రతిదినము, అడుగడుగున నేను అలా నడిపింపబడుతున్నానా? నా విశ్వాసం నాకు అలాంటి జ్ఞానం ఇస్తుందా? ఒకవేళ లేకపోతే నన్ను క్షమించి, నా హృదయం వెలిగించి, నాకు రక్షణార్థమైన జ్ఞానం దయచి. మెట్టు ముందుకు తీసుకువెళ్తాడు దేవుడు. ఎక్కడికి ముందుకి అనంటే పరలోక రాజ్యానికి సమీపంగా. యోహాను సువార్త 4వ అధ్యాయము, వానిలో నిత్య జీవమునకై ఊరెడు నీటి బుగ్గవలే. 14వ వచనం, 4:14. నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిని నిత్య జీవములో నడిపించేంత వరకు, ఏది సమృద్ధి అయిన వాస్తవ జీవములోనికి నడిపించేంత వరకు ఈ నీళ్లు వానిలో ఊరుతూనే ఉంటాయంట. ఆగిపోకుండా, తరిగిపోకుండా, ఇంకిపోకుండా, ఎండిపోకుండా ఈ జీవజల నది, ఈ జీవము ఊరుతూ ఉంటుందంట, ఎండిపోదంట. అది సరాసరి అక్కడికి నడిపించేంత వరకు. 33వ కీర్తనలో అవి నన్ను పరిశుద్ధ స్థలంలోనికి నడిపిస్తాయి. 3వ వచనం, 43:3. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము, అవి నాకు త్రోవ చూపును,
అవి నీ పరిశుద్ధ పర్వతానికి నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. దేవుని ఏర్పాటైన నివాస స్థలము, దేవుని ఏర్పాటైన పరిశుద్ధ స్థలం, దేవుని పరిశుద్ధ పర్వతం వేరు, దేవుని నివాస స్థలం వేరు. అంటూ ద హోలీ హిల్ అండ్ అంటూ ద టాబర్నాకల్. పరిశుద్ధ పర్వతం దేవుడు ఏర్పరచుకున్న స్థలము, దేవుని నివాస స్థలమేమో అతి పరిశుద్ధమైన స్థలం. ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందామా? ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు? నువ్వు లేచి నీవు ప్రేమించు నీ కుక్కడైన నీ కుమారుని తీసుకొని నేను చూపించే పర్వతములలో, మోరియా పర్వతము మీద, మోరియా దేశంలో నేను చూపించే పర్వతాలలో ఒక్క దాని మీద నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించు. అలాగే మోరియా దేశంలో అన్ని పర్వతాలలో దేవుడు ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని పర్వతాలలో ఒక పర్వతం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పర్వతం మీద కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు, ఒక పర్టికులర్ ప్లేస్ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను చూపించే స్థలములో నీ కుమారుని నువ్వు దహన బలిగా అర్పించాలి. నేను చూపించే ప్లేస్ అది. 3 రోజులు ప్రయాణం అయ్యాడు అబ్రహాం. 3 రోజులు చాలా విశ్వాసంతో బయలుదేరాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, రక్షణార్థమైన జ్ఞానం ఇస్తుంది. విశ్వాసం ఉంచినప్పుడు అబ్రహాము తన స్తోమతకు మించిన విశ్వాసం, తన జ్ఞానానికి మించిన విశ్వాసం, తన గ్రహింపునకు మించిన విశ్వాసాన్ని కనబరిచినప్పుడు, తన శక్తికి మించిన విశ్వాసాన్ని కనబరిచినప్పుడు, అడుగడుగు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు కుమారుడు అడిగాడు, నాన్న ఏది దహన బలికి గొర్రెపిల్ల అని అంటే, ఏదో విశ్వాసంలో చెప్పాడు, నాయన యెహోవా చూసుకుంటాడు, యెహోవా ఈ పర్వతం మీద చూసుకుంటాడు అని చెప్పాడు. కానీ అబ్రహాముకు కూడా తెలియదు. కానీ విశ్వాసం జ్ఞానం ఇస్తుంది. అడుగడుగున ముందుకు వెళ్ళి సరాసరి దేవుడు చూపించిన చోటికి వచ్చాడంట. పర్వతం మీద ఏదో ఒక స్థలంలో ఉండడం కాదు, పర్వతం మీద పర్టిక్యులర్గా దేవుడు చూపించిన స్పాట్కి వచ్చాడంట అబ్రహాము. అదే స్పాట్లో యేసుప్రభు వారు సిలువ వేయబడ్డారు. అదే స్పాట్లో యేసుప్రభు వారు సర్వ లోకము కొరకు, సర్వ ప్రపంచం, సర్వ మానవాళి కొరకు ఆయన తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆ స్థలానికి జ్ఞానయుక్తంగా నడిపింపబడ్డాడు అబ్రహాము. ఒక క్రైస్తవునికి కావాల్సింది విశ్వాస సంబంధమైన జ్ఞానం. జ్ఞానం లేని విశ్వాసము, విశ్వాసం లేని జ్ఞానము రెండు సెట్ అవ్వవు. జ్ఞానంలో విశ్వాసం కావాలి, విశ్వాసంలో జ్ఞానం కావాలి. రెండు విడివిడిగా ఉండకూడదు. మనం ఒకటి పట్టుకొని ఒకదాన్ని వదిలిపెట్టకూడదు, రెండింటిని కలిపి పట్టుకోవాలి. ఏది విడిచిపెట్టకూడదు. రెండు ట్విన్స్ లాంటివి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము రక్షణార్థమైన జ్ఞానం కలిగిస్తుంది. సరాసరి అదే స్పాట్కి వెళ్ళిపోయాడు అబ్రహాం. ఎక్కడైతే పొదలో కొమ్ములు తగులుకొని ఉండిన పుట్టేలు ఉండిందో అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. వెళ్ళి ఆ రాళ్ళన్నీ ఏరి అక్కడ బలిపీఠం కట్టేసి ఇస్సాకుని బంధించేసి కత్తిపైకి ఎత్తాడు. అప్పుడు వెంటనే ఆకాశం నుండి ద సేమ్ స్పాట్లో కదా దేవుడు ఎన్నో ఏండ్ల తర్వాత తన కుమారుణ్ణి బలివ్వాలని అనుకున్నాడు. ఆ రోజు ఆదాముకి చెప్పాడు, ఇదిగో స్త్రీ సంతానానికి సర్పానికి చెప్పాడు కదా, నీ సంతతికి స్త్రీ సంతతికి నేను వైరం కలుగజేస్తాను. నువ్వు మడమ మీద కొడతావు, స్త్రీ సంతానము నిన్ను ఎక్కడ కొడుతుంది? తల మీద చితం కొడుతుంది. ఆ సంతానం జన్మించాలి అని అంటే ఇక్కడ ఇస్సాకు రక్తము చిందింపబడాలి. అట్ ద సేమ్ ప్లేస్లో యేసుప్రభు వారి రక్తం కూడా అదే ప్లేస్లో చిందింపబడాలి. ఆ ప్లేస్ ఎలా దొరికిందో చూడండి. మనం ఆలోచించినప్పుడు అబ్రహాం వెళ్ళిపోయాడులే, అక్కడ ఏదో బలర్పించాడులే అనుకుంటాం. కానీ ఒక పర్టిక్యులర్ ప్లేస్, దేవుడు చూపించిన ప్లేస్, దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను అని ఉంటుంది చూడండి. 22వ అధ్యాయం 9వ వచనం. వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి, ఎంత చక్కగా డీటెయిల్డ్గా ఉందో చూడండి. అబ్రహాం అక్కడ దేవుడు అతనితో చెప్పిన చోటికి వెళ్ళి ఎంత చక్కగా నడిపింపబడ్డాడు అబ్రహాం. ఎంత జ్ఞానం పొందుకున్నాడు. డౌట్లు లేవు అబ్రహాంలో. విశ్వాసం జ్ఞానం ఇచ్చింది.
మనం ఆ జ్ఞానం కొరకు వేడుకోవాలి దేవుని దగ్గర. ఆ జ్ఞానమే పరలోకం చూపిస్తుంది మనకి, చూపెడుతుంది మనకి, పరలోకపు ప్రత్యక్షత ఇస్తుంది మనకి. లేకపోతే ఈ భూ సంబంధమైన జ్ఞానం ఇక్కడ వరకే చూపిస్తుంది మనకి. ఇక్కడ మన వయసు, ఇక్కడ మన కుటుంబం, ఇక్కడ మన జీవితం, మన భవిష్యత్తు, ఇంకా ఇంతవరకే. కానీ రక్షణార్థమైన జ్ఞానము సరాసరి మనల్ని నిత్య జీవంలో చూపెడుతుంది. అబ్రహాం అన్నాడే, కుమారుడా యెహోవా చూచుకొనును అని. యెహోవా చూచుకునేది ఎక్కడా? పర్వతం మీద. పర్వతం మీద ఎక్కడా? పర్టిక్యులర్గా దేవుడు ఏర్పరచుకున్న స్పాట్లో అక్కడే చూసుకుంటాడు. బయట ఎక్కడున్నా కానీ దేవుడు చూసుకోడు, అక్కడికి వస్తేనే చూసుకుంటాడు దేవుడు. ఎంత చక్కగా నడిపింపబడ్డాడో ఆలోచించండి. ఆ జ్ఞానం ఆలోచిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. చెప్పాడు, విశ్వాసంతో చెప్పాడు, యెహోవా చూచుకొనును, దేవుడు చూసుకుంటాడు. రైటే, ఎక్కడ చూసుకుంటాడు? నువ్వు ఆ పర్టికులర్ ప్లేస్కి నడిపింపబడినప్పుడు దేవుడు చూసుకుంటాడు. అది సంపాదించుకోవాలి మనం, ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. ఇదే పరసంబంధమైన జ్ఞానము అని అంటే, పరలోక సంబంధమైన జ్ఞానం అంటే. అబ్రహాం ఎంత జ్ఞానం పొందుకున్నాడు. సరాసరి ఏది పరిశుద్ధ పర్వతం కాదు, సరాసరి హోలీ ఆఫ్ ద హోలీస్ ఆ ప్లేస్ కనపడిందంట అబ్రహాంకి. బలిపీఠం ఉండే, మందసం ఉండే ప్లేస్. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఈ పరిశుద్ధ స్థలంలో బలిపీఠం మీద రక్తం చిందించడం కాదు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడుండే మందసం మీద, అక్కడుండే కెరూబుల మీద ఆ రక్తాన్ని చిలకరించాలి. ఆ ప్లేస్లో చిందించాడు అబ్రహాం తన కుమారుని రక్తాన్ని. చంపలేదు, కానీ విశ్వాసంలో అర్పించేశాడు. ఫస్ట్ బలి ఎవరు అర్పించారు? అబ్రహామే. ముందు ఎన్నో బలులు అర్పించి ఉండొచ్చు, కానీ వాటన్నిటిని మించినది ఈ బలి. విశ్వాసం జ్ఞానం ఇస్తుంది. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము రక్షణార్థమైన జ్ఞానం ఇస్తుంది. ఎంతటి జ్ఞానము అది అని అంటే మనల్ని జస్ట్ ఈ సరౌండింగ్లో నడిపించడం కాదు. కానీ అబ్రహాము ఎంతవరకు నడిపింపబడ్డాడంటే, ఎక్కడో బెయేర్షెబా, తన ఇల్లు బెయేర్షెబాలో ఉన్నాడు. అక్కడి నుండి 3 రోజుల ప్రయాణం, 3 రోజులు నడిచి 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 వచ్చి కరెక్ట్గా ద స్పాట్కి వచ్చేసాడు. ఏదది? ఎన్నో తరాల తరువాత ఇది నా స్థలము అని దేవుడు కోరుకునే ప్లేస్. అబ్రహాం మోషేకి కదా దేవుడు చూపించాడు, ఇదిగో నేను ఇక్కడ నివాసం ఉంటాను, నాకు ఒక నివాసం స్థలం కట్టండి, నిర్మించండి అని. మోషేకి అబ్రహాంకి ఎంత గ్యాప్ ఉంది? తర్వాత మోషే నుండి దావీదు వరకు ఎంత గ్యాప్ ఉండింది? ఎన్నో తరాలు ఉన్నాయా? దావీదుకు చెప్తాడు, ఇదిగో ఇదే నేను కోరుకున్న స్థలము, ఇక్కడే నేను కోరుకున్న స్థలం, ఈ స్థలం మీద నువ్వు కాదు, నీ కుమారుడు వచ్చేసి నాకు దేవాలయం కట్టాలి. ఇదంతటికి ఫస్ట్ శంకుస్థాపన అంటారు కదా, అలాంటిది చేశాడు అనమాట అబ్రహాం. తన కుమారుని అక్కడ పెట్టేసి, ద రోల్ మోడల్గా పెట్టేసి, హోలీ ఆఫ్ ద హోలీస్. అక్కడ ఏం లేవు, అది ఒక పర్వతం, కానీ అక్కడ దేవుని పరిశుద్ధ స్థలం కనపడిందేమో అబ్రహాంకి. మనం సరాసరి దేవుని నివాస స్థలంలోనికి నడిపింపబడాలి, దేవుని అంతఃపురంలోనికి. షోలమిత అంటుంది కదా, నీ అంతఃపురంలోనికి నన్ను నడిపించు, నన్ను ఆకర్షించు. విశ్వాసం నడిపిస్తుంది, రక్షణార్థమైన జ్ఞానం. మనం అది వేడుకోవాలి దేవుని దగ్గర. దేవా, నాకు రక్షణార్థమైన జ్ఞానం దయచే, నేను నిత్య జీవమునకు చేరేంత వరకు ఆ జ్ఞానం నాలో ఊరుతూ ఉండాలి. జీవజల నదులు ఈ భూమి మీద నుండి, పాతాళపు వలె ఉన్నది ఈ భూమి మీద నుండి సరాసరి పరిశుద్ధ స్థలంలోనికి ఇక్కడి నుంచి అక్కడికి నడిపిస్తాయి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినాయి ప్రభుని. ఈ నీళ్లు మనల్ని ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్తాయి. వాస్తవంగా కింద నుంచి పైకి పారడం నాట్ పాసిబుల్, కానీ ఈ నీళ్లు, ఈ జీవజల నదులు మనల్ని కింద నుంచి పైకి తీసుకెళ్తాయి. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, దేవా నీ యందు నేను ఉంచవలసిన విశ్వాసము నాలో రక్షణార్థమైన జ్ఞానం కలిగించాలి. నా హృదయం వెలిగించు, నా మనోనేత్రాలు తెరువు, నాకు సహాయపడు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడి మాటలన్నీ మనం వినికిడిలో దీవించుగాక. ఆమేన్, ఆమేన్.